హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ స్వీట్ తిన్న వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. అంత బాగుంటుంది స్వీట్ టేస్ట్ అయితే. తక్కువ ఖర్చులో చాలా ఈజీగా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని ఒక కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకున్నానండి. దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం వేడెక్కి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రవ్వనైతే వేసేసుకోవాలండి. డైరెక్ట్గా రవ్వతో చేస్తే మనకి కొంచెం రవ్వ రవ్వలా అనిపిస్తుంది. కాబట్టి రవ్వని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకొక పాన్ పెట్టుకొని ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు పాలు వేసుకున్నానండి. అండ్ అలానే ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే 2 కప్పులు పాలు లేదా 2 కప్పులు నీళ్ళతో అయినా చేసుకోవచ్చండి. లేదు అంటే ఒకటి అలా ఒకటి ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ పాలు ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి, దాన్ని వేసుకుంటూ చూడండి ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది స్టార్టింగ్లో మనకి. దాన్ని మనం గరిటతో మెదుపుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇక ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే వేసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 కప్పుల వరకు పంచదార వేసుకుంటున్నానండి. పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలండి. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోయింది కదా. కరిగి ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. దీన్ని ఒక్క మరుగు వచ్చిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నానండి. యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత మనకు పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. పాకం అంటే ఏం పెద్దగా కాదండి. చూడండి, మనం పాకాన్ని పట్టుకుంటే లైట్గా తీగ అనేది ఫామ్ అవ్వాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టి అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పుతో ఒక కప్పు పాలు వేసుకున్నానండి. మనం షుగర్ ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్తో 2 కప్పుల వరకు పాలు వేసుకున్నానండి. నేను 2 కప్పుల పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ నెస్లే కంపెనీ నుంచి మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే కనుక 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్స్ ఒక 2 తెచ్చుకొని అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా పాలలో పాల పొడి వేసి మొత్తం పాలల్లో కలిసే వరకు కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా. చూడండి, ఈ విధంగా ఇది మరుగుతూ ఉంటుంది. దీన్ని సిమ్లో పెట్టి పక్కన పెట్టి ఈలోగా మనం ఇంకొక చిన్న ప్రాసెస్ చేయాలండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి ఒక కొబ్బరి చెక్క అండి. నేను ఇక్కడ దానిపైన నల్లని పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకున్నానండి. మనం ఫ్రిడ్జ్లో కొబ్బరికాయను ఉంచి మనం బీరకాయ పీల్ చేసే దాంతో తీస్తే తొక్క అనేది ఈజీగా పోతుందండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసి దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు మనం స్వీట్ లోపల స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి, మిల్క్ పౌడరు పాలు కొంచెం మరిగిపోయి దగ్గరికి అయితే అయ్యాయి కదా, థిక్ కన్సిస్టెన్సీలో వచ్చాయండి. వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కొంచెం షుగరు వేసి మిక్సీ పట్టాం కదండి, దాన్ని తీసుకొచ్చి ఈ పాలల్లో అయితే వేసుకోవాలి. వేసుకొని దగ్గరికి అయితే ఉడికించుకోవాలండి. చూడండి, కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకున్నానండి. ఈ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి దగ్గరికి అయిపోవాలండి, పొడి పొడిలాగా. ప్యాన్ నుంచి చూడండి వదిలినట్టుగా అయిపోతుంది. అలా అయ్యే వరకు దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి స్వీట్ స్టఫింగ్ అనేది
మాడిపోతుందండి. చూడండి సిమ్ ఫ్లేమ్లో పెట్టి నేను కుక్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి, దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు మైదానైతే యాడ్ చేసుకోవాలండి. మైదా కానీ ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. ఇలా మైదా కానీ గోధుమ పిండి వేయటం వల్ల బైండింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఎటువంటి పాలు లేదా వాటర్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. రవ్వలో ఉన్న హీట్కే మనకి పిండి అయితే అందులో కలిసిపోతుందండి. ఇలా సాఫ్ట్గా బాల్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్ లాగా అయితే సమానంగా డివైడ్ చేసుకున్నానండి. డివైడ్ చేసుకొని రౌండ్గా బాల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉన్న ఒక కంచానికి కొంచెం అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ ప్లేట్ మొత్తానికి అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ బాల్ని పెట్టుకొని మనం చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా అయితే ఒత్తుకోవాలి. మనం రవ్వను తీయకుండా ఈ ప్లేట్ని జరుపుకుంటూ మనం చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పిజ్జా కట్టర్తో కానీ లేదు అంటే నైఫ్తో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం ఈ విధంగా మంచి బాక్స్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. చూడండి బాక్స్ షేప్ వచ్చేలాగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. నైఫ్తో కట్ చేసుకున్నాను. ఈ చివర్లో ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా తీసేసుకొని మనం ఇందాక రవ్వ ఉంది కదండి దాంట్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని మనం రీయూజ్ చేయొచ్చండి. ఇదైతే ఏమీ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం మజ్జిగైతే కట్ చేసుకోవాలండి. చూడండి 2 పార్ట్స్ కింద అయితే చేసుకున్నాను. నాకు ఇక్కడ కొంచెం పొడవైతే ఎక్కువగా అయిపోయినట్టు అనిపించిందండి. అందుకే మళ్ళీ మజ్జిగ కట్ చేసి వాటిని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈ మాత్రం వెడల్పు పొడవు ఉంటే మనకి స్వీట్ అనేది చూడటానికి బాగుంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పైకి తీసి దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కోకోనట్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని స్టఫింగ్ని కొంచెం కొంచెం తీసుకొని మనం ఈ స్వీట్ లోపల అయితే స్టఫ్ చేసుకోవాలండి. చూడండి ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. చివర్ని పెట్టి దీన్ని తీసుకొచ్చి క్లోజ్ చేయాలండి. మనకి ఈజీగా అతుక్కుపోతుందండి. అటు సైడ్ ఇటు సైడు ఆ చివర ఈ చివర కూడా మనం వేళ్ళతో నొక్కుకుంటే ఈజీగా అతుక్కుపోతుంది. చాలా బాగుంటుందండి. ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ కూడా అతికించేసుకుంటున్నాను. ఎక్కడ కూడా బ్రేక్స్ లేకుండా అతికించుకోవాలండి. ఒకవేళ బ్రేక్స్ ఉంటే కనుక ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవచ్చు. అసలు బ్రేక్సే లేవండి ఎక్కడ. చక్కగా అయితే మనకి స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ అయితే పట్టదు. ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ స్వీట్ని అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 4 అయితే వేసుకున్నాను. వీటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుందండి, లోపలైతే కుక్ అవ్వదనమాట రవ్వ. అందుకోసం మీరు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇంకా రెండో సైడ్ అయితే బాగా కలర్ రావాలి. అందుకోసం ఇంకొక నిమిషం అయితే ఉంచేసుకున్నాను. ఇప్పుడు 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయండి. వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేశానండి. వాటిని అయితే ఇక్కడ నేను చూపించట్లేదు. ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ప్యాన్ తీసి పక్కన పెట్టి షుగర్ సిరప్ని అయితే స్టవ్ మీద పెట్టి ఒకసారి మరిగించుకోవాలండి. ఇలా మరిగిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ స్వీట్ ఉంది కదా, దాన్ని అయితే వేసి ఒక 2 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి. చూడండి అటు ఇటు డిప్ చేసుకొని మొత్తం షుగర్ సిరప్లో వీటిని మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. 2 నిమిషాలు సరిపోతుందండి. 2 నిమిషాలకే మనకి చూడండి అవి మరిగే డబల్ సైజులో అయిపోయి. ఈ షుగర్ సిరప్లో మనం ఒక 10 నిమిషాలు వదిలామనుకోండి, షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా చాలా బాగుంటాయండి. మూత పెట్టి నేను మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసేసుకున్నాయండి. చాలా చాలా బాగున్నాయి. వాటిని ఇక మనం సర్వింగ్ ప్లేట్లోకి
ప్లేట్లోకైతే తీసేసుకోవటమే అండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వీటిని నేను కొంచెం పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా లేదంటే ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ అయినా ఒకసారి డిఫరెంట్గా ఈ స్వీట్ని అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ చూడండి, స్పూన్ పెడుతుంటే ఎంత బాగా దిగుతుందో, ఎంత మెత్తగా ఉన్నాయండి, జ్యూసీగా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.